హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, స్టార్టప్ యూట్యూబర్స్కి ఇదొక బూస్ట్ అండి, ఏమనుకోకండి. ఏముంది ఫ్రెండ్స్, ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ చేస్తే మనకు పోయేది ఏం లేదు కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. కంటెంట్ ఏంటంటే, జనరల్గా మనకి ఫోన్లో ఆపరేటింగ్ చేసే విధానాన్ని మనం రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టాలి అని అనుకుంటే ఎలా? సో ఇది తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేసేయండి, తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. ఫ్రెండ్స్, ఎవరికైతే తెలియదో ఈ వీడియో యూజ్ అవుతుందని నేను పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, జనరల్గా మనము ఇప్పుడైతే హోమ్ పేజ్ నుంచి ఇలా స్వైప్ చేసేసుకోండి. మీకు స్వైప్ చేసేసుకోగానే మనకి జనరల్గా ఆప్షన్స్ వస్తాయి కదా. ఈ ఆప్షన్స్ నుంచి మనకి ఇక్కడ స్క్రీన్ రికార్డర్ బటన్ ఉంటుంది. లాక్ స్క్రీన్ పక్కన ఆ వీడియో ఐకాన్ బటన్, వీడియో సింబల్ లాగా ఉంది కదా, అది దీనిపైన ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఆ డైలాగ్ బాక్స్లో మనకి ఏమేమి ఉంటాయంటే స్క్రీన్ రికార్డర్ బటన్ అండ్ ఫైల్ బటన్, సెట్టింగ్స్ బటన్, ఈ 3 బటన్స్ ఉంటాయి. మీకు ఇక్కడ పక్కన అది స్క్రీన్ షాట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అది ఇప్పుడు మీకు కనిపించదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ వీడియో అనేది రికార్డ్ అవుతుంది కాబట్టి మనకు ఆ డైలాగ్ బాక్స్ అనేది కనిపించదు. జనరల్గానైతే మీరు వీడియో బటన్ మీద క్లిక్ చేయగానే మీకు డైలాగ్ బాక్స్ వస్తుంది. అది మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ రూపంలో మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. దాంట్లో మీరు వీడియో రికార్డర్ బటన్ని క్లిక్ చేయగానే మీకు రికార్డ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు ప్రజెంట్ ఇక్కడ వీడియో అనేది రికార్డ్ అవుతుంది. ఇక్కడ మీకు టైం కనిపిస్తుందని అనుకుంటున్నాను. మీకు ఇక్కడ మేబీ కనిపిస్తుందో లేదో నాకు కూడా ఐడియా లేదు. ఇక్కడైతే నాకు టైం పడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు 2 minutes 12 seconds అవుతుంది నా వీడియో అనేది రికార్డ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, అయితే అక్కడ ఆల్రెడీ డైలాగ్ బాక్స్ వస్తుందని చెప్పాను కదా, దాంట్లో సెట్టింగ్స్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే మీరు కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు వీడియో రికార్డ్ చేయడానికన్నా ముందే కొన్ని సెట్టింగ్స్ చేసుకోండి. సో ఇప్పుడు ఆ సెట్టింగ్స్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే, నాకు ఆల్రెడీ రికార్డ్ అవుతుంది కాబట్టి ఇలా నేను కిందికి అన్నాను అనుకోండి, ఇక్కడ కరెంట్లీ రికార్డింగ్ స్క్రీన్ అని ఉంది. దీనిపైన ఈ యొక్క డ్రాప్ని క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ వస్తుంది. మీద క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ రికార్డర్ సెట్టింగ్స్ వస్తాయి అన్నమాట. ఈ రికార్డర్ సెట్టింగ్స్ అనేవి ఒక్క నిమిషం ఆగండి, మీకు ఇది చేంజ్ చేస్తాను. ఓకే, జస్ట్ సెకండ్. ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. దీంట్లో మనకి రిజల్యూషన్ అండ్ వీడియో క్వాలిటీ, ఓరియంటేషన్, సౌండ్ సోర్స్ అండ్ ఫ్రేమ్ రేట్ అండ్ లాక్ స్క్రీన్ టు అండ్ షో టచ్ గ్రెచెస్ అండ్ షో బటన్ ట్యాప్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మేజర్గా రిజల్యూషన్ ఏ సైజులో కావాలనేది మీరు పెట్టేసుకోండి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే యాక్చువల్లీ కుడ్ నాట్ చేంజ్ ద పారామీటర్స్ వైల్ రికార్డ్ అవుతుంది కాబట్టి చేంజ్ అవ్వట్లేదు. అంటే ఈ డ్రాప్ డౌన్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. వీడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఓరియంటేషన్ వచ్చేసి ల్యాండ్స్కేప్ అండ్ పోర్ట్రేట్ మోడ్. ఇక్కడ ప్రజెంట్ ల్యాండ్స్కేప్ అంటే మనకి స్క్రీన్ అడ్డంగా కావాలంటే ల్యాండ్స్కేప్లో పెట్టుకొని రికార్డ్ చేసేటప్పుడు, పోర్ట్రేట్ అంటే నార్మల్గా చిన్న సైజులో కనిపిస్తుంది. సౌండ్ సోర్స్ అనేది మీరు ఇక్కడ మైక్ ద్వారా ఇస్తే మీరు మాట్లాడేది డైరెక్ట్గా రికార్డ్ అయిపోతుంది. లేదంటే మ్యూట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మ్యూట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే ఫోన్లో ఆపరేట్ చేసే విధానాన్ని రికార్డ్ చేయడం ఎలా అనే వీడియో ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. బాయ్. ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు వీడియో అనేది మనం స్టాప్ చేయాలనుకుంటే ఈ టైమర్ బటన్ దగ్గర ఆల్రెడీ టైం పడుతుంది కదా, టైమర్ బటన్ దగ్గర క్లిక్ చేయండి. మీకు టైమర్ బటన్ కనిపిస్తుందో నాకు తెలియదు. దానిపైన క్లిక్ చేయగానే మీకు స్టాప్ అయిపోతుంది రికార్డింగ్ అనేది. ఓకేనా? బాయ్.